గోమాత సంరక్షణ భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన సేవ అని గో సంరక్షణ ఉద్యమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి కోరారు. టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ మరియు శ్రీనివాస సేవా ట్రస్ట్ చైర్మన్ టి సత్యనారాయణ ఆధ్వర్యంలో తిరుపతి ఎస్వి గోశాలకు ఆదివారం 180 లారీల ద్వారా సుమారు 1600 టన్నుల ఎండుగడ్డిని విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ కాకినాడ జిల్లా జగ్గంపేట ప్రాంతం నుంచి ఎండుగడ్డిని సేకరించి స్వంత నిధులతో పాటు రవాణా ఖర్చులు భరిస్తూ ఇంత భారీ స్థాయిలో మొదటిసారిగా విరాళం అందించడం అభినందనీయమన్నారు. గోవుల పరిరక్షణ, పాడి ఉత్పత్తుల పెంపు కోసం సేవా కార్యక్రమాలు చేపట్టడం సమాజానికి ఆదర్శమన్నారు. పురాణాల్లో గోవుకు విశిష్ట స్థానం ఉందని, గోసేవ సనాతన ధర్మమని పేర్కొన్నారు. తిరుపతి ఎస్వి గోశాలకు అందిన ఎండుగడ్డిని టీటీడీ పరిధిలోని తిరుపతి, తిరుమల, పలమనేరు, బాకారపేట సమీపంలోని కమలయ్యగారపల్లి గోశాలకు సరఫరా చేస్తామని తెలిపారు. ప్రస్తుతం ఈ గోశాలలో మొత్తం 2974 గోవులు, ఎద్దులు, లేగదోడలు ఉన్నాయని వెల్లడించారు. టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ గత ఏడాది 38 లారీలు ఎండుగడ్డిని అందించగా ఈసారి 180 లారీలు ఎండుగడ్డిని విరాళంగా సమర్పించడం ఆనందంగా ఉందన్నారు. జగ్గంపేట రైతులు ఉచితంగా ఎండుగడ్డిని అందించడం గొప్ప విషయమని రైతులను ప్రత్యేకంగా అభినందించారు. నెహ్రూ ఫౌండేషన్, శ్రీనివాస సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో రవాణా తదితర ఖర్చులను భరిస్తూ ఎస్వి గోశాలకు ఈ సేవ అందించామని తెలిపారు. ఈ సందర్భంగా టీటీడీ పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ ఎస్వి గోశాలకు 2 గోవులు, దూడను విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, జానకీదేవి, జి భానుప్రకాష్ రెడ్డి, ఎన్ సదాశివరావు, శాంతారాం, దర్శన్, ఎస్వి గోశాల డైరెక్టర్ ఏవిఎన్ శివకుమార్, ఏవిఎస్ఓ రమేష్, వైద్యులు డాక్టర్ భువన, డాక్టర్ అనిల్, మేనేజర్లు మృదుల, గౌరవి, అసిస్టెంట్ డైరెక్టర్ పాదసారథి తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం అంటేనే గో సంరక్షణకి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని మీ అందరికీ తెలుసు. మనకి గో సంరక్షణకి సంబంధించి సపరేట్ ట్రస్ట్ కూడా ఉందని మీ అందరికి కూడా తెలుసు. ట్రస్ట్ ద్వారా అనేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈరోజు భారతదేశంలోనే గో సంరక్షణలో టీటీడీ ముందుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మీకు అందరికీ తెలుసు, దాదాపు మనకి 3000 గోవులు ఉన్నాయి. ఈ 3000 గోవులకు కూడా ఒక ఎస్ఓపి ద్వారా ఫీడింగ్ కాన్ నుంచి అలానే మిల్క్ తీసుకోవటం దాకా, అలానే తీసుకున్న మిల్క్ను వివిధ రిచువల్స్లో ఎలా వాడుకోవాలో దానికి కూడా మనకి పూర్తి స్థాయిలో ఒక ప్రణాళిక ఉంది. ఎస్ఓపిస్ ద్వారా మాత్రమే మనం చాలా ప్రొఫెషనల్గా నిర్వహించడం జరుగుతూ ఉంది. అయితే గో సంరక్షణలో మిగతా సివిల్ సొసైటీ కూడా పార్టిసిపేట్ చేయటం అనేది ఇంకా మంచి పరిణామం. ఎందుకంటే పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ గోవుకి అత్యంత ప్రాధాన్యత ఉంది. హిందూ సమాజంలోనే గోవుకి అత్యంత ప్రాధాన్యత ఉంది. గోవు పాలనని తీసుకుంటే ఇంకా మంచిదని కూడా చెప్పడం జరుగుతుంది. అందువల్ల ఈరోజు జగ్గంపేట ఎమ్మెల్యే గారు, బోర్డు మెంబర్ గారు ఇంకొద్ది ఇనిషియేటివ్ తీసుకొని సత్యనారాయణ గారి వాళ్ళ ఫౌండేషన్ కూడా కలుపుకొని ఒక మంచి బృహత్తరమైన కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది. దీనివల్ల దాదాపు 1600 టన్నుల ఎండుగడ్డిని ఈరోజు ఇక్కడికి జగ్గంపేట ఏరియా నుంచి ఇక్కడ దాకా తీసుకురావడం జరిగింది. దాదాపు 180 లారీల్లో తీసుకురావడం జరిగింది. ఇదంతా కూడా ఇంకొక సంతోషకరమైనది ఏంటంటే డొనేషన్ బేసిస్లో ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేయటం జరిగింది. ఇది ఒక ఆదర్శంగా నిలుస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇది ఒక మంచి సాంప్రదాయం. ఎందుకంటే గోవుని పరిరక్షించే క్రమంలో, గోవుని ఫీడ్ చేసే క్రమంలో, గోవు యొక్క ప్రొడక్టివిటీ పెంచే క్రమంలో అందరూ కూడా ఇలా పార్టిసిపేట్ చేస్తే మనకి మంచి పౌష్టికాహారం ఇచ్చే అవకాశం ఇంకా బెటర్గా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన ఎండుగడ్డి ఎవ్రీడే మన గోశాలలో దాదాపు 4 టన్నుల దాకా ఇస్తూ ఉంటాం. ఈ డొనేషన్లో దాదాపు మనం 3 నెలల దాకా కొనే అవకాశం కూడా ఉండదు. 3 నెలల ఏకాబికిన మనం ఈ డొనేషన్లో ఇచ్చిన దాన్ని మనం వాడుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ సందర్భంగా జగ్గంపేట ఎమ్మెల్యే గారికి, బోర్డు మెంబర్ అయిన జ్యోతుల నెహ్రూ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలానే సత్యనారాయణ గారికి కూడా, ఆయన మంచి డోనరు, దైవభక్తి గల వ్యక్తి, ఆయన కూడా ముందుండి నడిపించినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దీన్ని ఆదర్శంగా తీసుకొని
మిగతా సమాజంలో మిగతా వ్యక్తులు కూడా ముందుకొచ్చి ఈ గో సంరక్షణ ఉద్యమంలో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి ఓవరాల్గా టీటీడీ తీసుకున్న యొక్క చర్యల్ని స్ట్రెంథన్ చేస్తానని ఈ సందర్భంగా ఆశిస్తూ మీరందరూ కూడా చూస్తారు, మనకు దాదాపు ఇక్కడ 80 ఎకరాల దాకా ఉంది. దాంట్లో దాదాపు మోర్ దాన్ 25-30 ఎకర్స్లో మనం పచ్చిగడ్డి కూడా ఎప్పుడు గ్రో చేస్తూ ఉంటాం. అలానే ఇప్పుడే మా ఆఫీసర్స్తో మాట్లాడితే వాళ్ళు చెప్పడం జరిగింది, ఇంకా కూడా అంటే ఉన్న ల్యాండ్ని మరింతగా కూడా యూటిలైజేషన్లో ఎలా తేవాలి, ఉన్న ల్యాండ్ మొత్తం కూడా యూటిలైజ్ చేసి తీసుకొని మ్యాక్సిమం గోల్ని ఎంతవరకు ఇక్కడ పెట్టుకోవచ్చు, అలానే మిల్క్ ఇచ్చే వాటిని ఎంతవరకు పెట్టుకోవచ్చు, మిల్క్ ఇవ్వని మేలు వాటిని కానీ మిగతా వాటిని ఎక్కడ పంపించవచ్చు, చాలా పగడ్బందీగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. దీంట్లో కూడా ఇది ఒక పెద్ద సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్లో కూడా చాలా పర్మినేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉంటాయి. ఈ పర్మినేషన్స్ అండ్ కాంబినేషన్ బట్టి వాళ్ళు ఎప్పటికప్పుడే వాళ్ళకున్న సిస్టాన్ని రీవిజిట్ చేసుకుంటూ వాళ్ళు ఈ రకమైన ప్రొఫెషనల్గా రన్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు మా ఆఫీసర్స్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. వాళ్ళు కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. అలానే మనకున్న వెటర్నరీ డాక్టర్స్ కానీ వాళ్ళు కూడా గోవులను చాలా బాగా చూసుకుంటున్నారు. అలానే డైరెక్టర్ గోశాల కూడా ఉన్నాడు ఇక్కడే. అతనికి కూడా కొత్తగా ఆయన ప్రొఫెషనల్ని తీసుకొచ్చి పెట్టుకోవడం జరిగింది ఆ యూనివర్సిటీ నుంచి. అతనికి కూడా సపరేట్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా కలిసి ఒక కామన్ కాజ్ అంటే గో సంరక్షణ, అందరం కూడా కలిసి నడిచినప్పుడే ఇటువంటి బృహత్తరమైన కార్యక్రమాలను చాలా సక్సెస్ఫుల్గా కూడా నిర్వహించవచ్చని తెలియజేస్తూ అందరికి కూడా నమో వెంకటేశ. నమో వెంకటేశాయ. అలాగే వాళ్ళు వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. పత్రికా సోదరులకి, మీడియా సోదరులకి ధన్యవాదాలు. గో సంరక్షణ అన్నది చాలా అతి కీలకమైనది. సాంప్రదాయబద్ధంగా పూర్వం నుంచి ఏ ఇంటికి గోవు లేకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉండేది కాదు. రాను రాను మారుతున్నటువంటి కాలమాన పరిస్థితులకి కొద్దిగా ఈ గో సంరక్షణలో మాత్రం మనలాంటి పెద్ద సంస్థలు చేపట్టి సంరక్షించే కార్యక్రమాన్ని తీసుకుంటున్నాయి తప్పించి తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి ఎక్కడ గ్రామీణ ప్రాంతంలో కూడా చాలా అరుదుగా కనిపిస్తున్నాయి వాళ్ళకు. దీన్ని ఇక్కడికి వచ్చిన నేను బోర్డు మెంబర్గా వచ్చిన తర్వాత 4-5 పర్యాయాలు ఈ డైరీని గోశాలను పర్యటించడం, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూడడం, ఏది అవసరమో దాన్ని ఇవ్వగలిగేటటువంటి దాన్ని మనం అందివ్వాలి అనేటటువంటి ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని సత్యనారాయణ గారి యొక్క సహకారంతో తీసుకోవడం జరిగింది. లాస్ట్ ఇయర్ 38 లారీలు గడ్డి తేవడం జరిగింది. ఈ సంవత్సరం అలా కాకుండా కనీసం సగమైన తీసుకురావాలి, సంవత్సరంలో సగమైనా సరే ఇక్కడ ఈ గోశాలకు సరిపడినటువంటి గడ్డిని మనం ఇవ్వాలి అని చెప్పి ఆలోచన చేసి ఒక 180 లారీలతోటి ఈవో గారు చెప్పినట్టుగా మనం తేవడం. మరి ఇక్కడికి ఆ వెంకటేశ్వరుడి దయ వల్ల ఇన్ని లారీలు ఒక్కసారిగా ఒకే రోజు ఒకే గంటలో ప్రయాణం చేసినా ఎక్కడా ఏమీ జరగకుండా ఇక్కడికి చేరుకోవడం, ఇక్కడికి వాటిని అందించేటటువంటి అదృష్టం, ఆ భాగ్యం ఆ వెంకటేశ్వర స్వామి మాకు కలిగించడం చాలా అదృష్టం. అయితే ఇక్కడ మాత్రం ఈ సమాజానికి ఒక్కటి నేను చెప్పగలను, గోమాత అన్నది ఒక పాలిచ్చేటటువంటి మాతగానే కాదు, మనం చూసి ప్రపంచంలో ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవరాశికి కూడా ఆహారాన్ని ప్రకృతిని అందించేటటువంటి భూమాతకే ఆహారాన్ని ఇచ్చేటటువంటిది ఈ గోమాత. తద్వారా భూమాత ద్వారా మనందరం కూడా ఆహారాన్ని పొందడానికి అవకాశం కలుగుతుంది. అంటే ఇక్కడ గోమాత యొక్క విశిష్టత అన్నది సింపుల్గా మనం ఆలోచన చేస్తే ఎంత ప్రశస్తం ఉన్నదో, ఇక దైవంతో సమానం. ఉదయం
లేచిన వెంటనే గోమాతను చూసి పూజ చేసుకుని బయటకు వచ్చినట్టయితే జీవితం చాలా సుఖమయం. ప్రత్యక్షంగా అనుభవం ద్వారా నేను చెప్తున్నా. అటువంటి గోమాతకు సేవ చేసుకునే అదృష్టాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అవకాశం ఇవ్వడం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అలాగే ఇవాళ మా బోర్డు మెంబర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమం ఉందని చెప్తే వాళ్ళకు ఉన్నటువంటి సొంత కార్యక్రమాలన్నీ మానుకుని ఇక్కడ రావడం. ఎడిషనల్ ఈవో గారికి అయితే ఇవాళ యాక్చువల్గా ఇదే టైంకి మీటింగ్ కూడా ఉంది, దాన్ని పోస్ట్పోన్ చేసుకుని ఇక్కడికి రావడం జరిగింది. 1 గంట 2 గంటల్లోనూ మళ్ళీ ఈవో గారు కూడా వస్తారు. అయితే దీని ప్రాధాన్యతను బట్టి ఇంతమంది ఇక్కడికి సమావేశమై దీనికి ఒక ఇది ఇవ్వడం అన్నది మాత్రం ఒక అదృష్టంగా భావిస్తూ, ఇంతమంది ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా తీసుకుని గోమాతను సంరక్షించేటటువంటి కార్యక్రమాన్ని మన భారతదేశంలోనే కాకుండా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఇంటి దగ్గర ఒక గోమాతను పెంచేటటువంటి కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలో తీసుకోగలిగితే అది భూమాతకి ఆహారాన్ని ఇస్తుంది. ఆ ఆహారం ద్వారా భూమాత మనకు ఆహారాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రకృతిని శాసించగలిగేటటువంటి శక్తి కూడా ఈ గోమాతకు ఉంది అని చెప్పి భావిస్తూ, మరి ఇటువంటి కార్యక్రమాలు అందరూ చేపడితే బాగుంటుంది అని చెప్పి కోరుకుంటూ, దీన్ని ఈ గోశాలని ప్రత్యేకంగా ఇవాళ మమ్మల్ని కమిటీ కూడా వేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. మా భాను గారిని, నన్ను, ఇంకా కోటేశ్వర గారు, ఇలా ఒక 5 ఒక డైరెక్టర్ గారు, తర్వాత ఇటువంటి గోశాలని ప్రకృతి సహజ సిద్ధంగా పెంచేటటువంటి గోశాల హైదరాబాద్లో ఆయన పేరేం పేరండి, వంశీ గారు అని చెప్పేసి ఆయన్ని మేమంతా కలిసి దీన్ని ఎలా ఇంకా మంచి స్థాయికి తీసుకెళ్ళాలి, సాధ్యమైనంత వరకు మనకున్నటువంటి ఈ గోశాల అన్ని ఉపయోగించుకొని తిరుమల కొండ మీద జరిగేటటువంటి ఏ కార్యక్రమానికి కూడా ఈ గోశాల నుంచే పాలు వెళ్ళేటటువంటి పరిస్థితిని తీసుకురావాలి అని చెప్పి కూడా దానికి తగు సూచనలు ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. దాని మీద కూడా ఆలోచన చేస్తున్నాం. ఇందాక మన ఎడిషనల్ ఈవో గారు చెప్పింది కూడా అదే. అందులో భాగంగానే ఇక్కడ తగ్గించాల్సినవి ఏమున్నాయి, పెంచుకోవాల్సినవి ఏమున్నాయి, ఇలా ఇప్పుడు మనకి నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇక్కడ సుమారు కొన్ని కోట్లు వెచ్చించి మనకి గీ తయారు చేసే కార్యక్రమాన్ని ఇచ్చింది. అలాగే గోవుల్ని పెంచుకునేటటువంటి ఇదిని కూడా నూతన వరవడిలో పెంచడానికి కావాల్సినటువంటి ఇవ్వడం కూడా జరిగింది. అది తొందరలోనే పూర్తవుతుంది, 2-3 మాసాల్లో. అన్నీ వాటిలో కూడా అవకాశం ఇస్తే శ్రీనివాస ట్రస్ట్ సత్యనారాయణ గారు దాన్ని బాధ్యత తీసుకొని ఆ గోవులను కూడా నేను కొని పాలు శ్రీవారికి సమర్పించుకుంటానని కూడా ఆయన అభ్యర్థన ఉంది. దాన్ని మరి బోర్డు అధికారులు మరి ఆలోచన చేసి దాన్ని ఏమన్నా అవకాశం ఇస్తే ఆయన కూడా చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఆయన ఎందుకంటే నెలకు 30 లక్షల రూపాయలు ఏదో రకంగా శ్రీవారికి చేరేటటువంటి కార్యక్రమాలు తీసుకుంటాడు ఆయన ఎప్పుడు. అది శ్రీవారికి ఒక్కడికే ప్రత్యక్షంగా. నేను ఎన్నికల్లో నాకు మంచి స్నేహితుడు, నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నా అంటే రూపాయి ఇవ్వడం. ఇవాళ దీనికి సుమారు 1,87,00,000 అయితే అందులో సగం ఇచ్చాడు. గడ్డంతా రైతులు ఇచ్చారు, మా ప్రాంత రైతులు, మా నియోజకవర్గ రైతులు గడ్డిని అంతా కూడా పూర్తిగా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ తేవడానికి, దాన్ని సమకూర్చడానికి, ఇక్కడ అన్నీ చేసుకోవడానికి నేను చెప్పిన అమౌంట్ అయినటువంటి పరిస్థితి. అందులో సగం ఆయన భరించాడు. ఇది పరిస్థితి. ఇలా ఎన్నో కార్యక్రమాలు ఇంకా
మాతో ఆ వెంకటేశ్వర స్వామి చేయించుకోవాలని కూడా నేను ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. నమో వెంకటేశాయ.